నవ్వుల్లోనే రకరకాల నవ్వులు ఉంటాయి. ఇప్పుడు మనం యాక్ట్ చేసినప్పుడు అదేం పెద్ద ఇబ్బంది ఉండదు. నాకు డబ్బింగ్ అంటే కాళ్ళలో నిద్ర పట్టదు ఆ రోజు. అంటే ఎందుకంటే ఎట్లా స్మైల్ ఇవ్వాలో తెలీదు. ఆ స్మైల్ అలా కాదు, దానికి మొన్న ఒక్క నవ్వే తెలుసు నాకు, దాంట్లో 10 వేరియేషన్స్ చెప్తారు అక్కడ. ఎట్లా ఒకసారి నాకు చెప్పండి అవన్నీ. ఇప్పుడు మామూలు స్మైల్ అంత అక్కర్లేదు, తగ్గించండి. ఆ స్మైల్లో ఒక ఎమోషన్ రావట్లేదండి. అదే అట్లా ఇప్పుడు పెద్దగా నవ్వాలి. కాదు కాదు, మీరు నవ్వుతున్నారు, మీరు యాక్చువల్ గా ఏడుస్తున్నారు, ఏడుపులో నుండి నవ్వు వస్తుంది. ఇలా ఇలా ఓకే ఓకే, మీరు ఇది చెప్పారు కాబట్టి చాలా టిపికల్ ఇది. మనం అక్కడ యాక్షన్ వచ్చేసి ఏడుస్తున్నాం, అదే ఒక సాడ్ సిచ్యువేషన్, బట్ అందులో మనం నవ్వుతున్నాం. మీకు అర్థమైందా? ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఉండాలి, నవ్వు ఉండాలి. ఇది ఏడుపండి. అది రైట్ రైట్. అంటే బాధలో కూడా ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియక నవ్వుతూ ఉంటారు ఇట్లా. అంటే మీకు అందుకే ఒక సన్నివేశం చెప్తానండి. రోలెక్స్ క్యారెక్టర్ అది ఎంట్రన్స్ అప్పుడు నవ్వుతూనే ఉంటాడు, స్టార్టింగ్ నవ్వుతాడు. ఓకే, రోలెక్స్ వాడిని పట్టుకోవడం కొంచెం కష్టమే, ముందు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం, మన వాళ్ళు సరుకులు లేక అల్లవాడిపోతున్నారు. ఇందాకేమన్నా రోలెక్స్ రోలెక్స్ సార్, ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్, ఎస్ సార్. సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుందంట, అప్పుడు అది ఆకలి మీద ఉన్నప్పుడు అడవి కూడా పస్తునుండాలి. 27 ఏళ్ళు అయింది నేను ఈ సామ్రాజ్యం స్థాపించి, వాడి బాబు ఊరికే ఇచ్చింది కాదు. నేను రోలెక్స్ ఆరంభిద్దామా? నేను స్ట్రిక్ట్ జరిగింది. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాడిని ఎవరు ఆపలేడు, మళ్ళీ మొదలు పెడతారు స్క్రాచ్ నుంచి. బట్ ద డే ఇస్ బౌంటీ. వాడు తెర ఎవరైతే తీసుకొస్తాడో వాడికి లైఫ్ టైం సెంటిమెంట్ రా. ఓకే, ఇప్పుడు అర్థమైంది సన్నివేశంగా మీకు చేశాను. అంటే మనం డైలాగ్స్ లేకపోతే అక్కడ చేసి వచ్చేయడం పెద్ద కష్టం కాదండి, కాకపోతే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి, అది చాలా కష్టం. నవ్వుతూ చెప్పాలి, ఏడుస్తూ చెప్పాలి, సో ఇవన్నీ కూడా మనకి చాలా కష్టం, రైట్? సో కాస్త మీ వాయిస్కి రెస్ట్ ఇవ్వడం కోసం క్వశ్చన్ అడుగుతాను నేను, పాపం చాలా ఇబ్బంది పెడుతున్నాం, రైట్? ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరండి మీకు? అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. 6 ఏళ్ళ వయసులో ఆ డిస్కో డ్యాన్స్ చూసి డాన్స్ మీద, అంటే డిస్కో డాన్సర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత ఎన్టీ రామారావు గారిని చూశాను, ఆ స్టైల్ పట్టుకోవడం కోసం ఎన్టీ రామారావు గారు. ఇంకా తర్వాత తెలుగు మూవీస్ కంటిన్యూ, ఇంకా కొంచెం వచ్చిన తెలుగు మూవీస్, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారి దగ్గర ఫిక్స్ అయిపోయాను. ఇంకా మెగాస్టార్, ఇంకా ఆయన ఇంకా అక్కడ అయిపోయాను. అంటే మెయిన్ మెగాస్టార్ ఫ్యాన్ నేను. ఇంకా ఆయన డాన్స్లు వేస్తే స్టేజ్ల మీద అని, ఇంకా అట్లా ఆ తర్వాత ఇంకా అందరినీ అభిమానిస్తూనే ఉన్నాను. ఇంకా నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరిని స్టడీ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ పాత్రలు చేస్తున్నా ఇవన్నీ క్యాచ్ చేస్తూ వెళ్తూ ఉండాలి. కాబట్టి అట్లా మనం రకరకాల వాయిస్ చెప్పినప్పటికీ ఏదో ఒక వాయిస్ మనకి యాప్ట్ అయిపోతుంది. ఒక వాయిస్ అని కాదు, ఒక రకంగా చెప్పాలంటే 2-3 వాయిస్ అనుకోవచ్చు, మనకి యాప్ట్ అయిపోతాయి. సో మీకు బాగా పేరు తెచ్చిన వాయిస్ ఏంటి? అంటే మిమిక్రీలో కావచ్చు, లేకపోతే ఎవరైనా అనుకరిస్తున్నప్పుడు, రైట్? మీకు ఏదనిపించింది? అంటే ఇది ఏదైనా కాదండి, మ్యాక్సిమం ఏంటంటే పర్ఫెక్షన్ కోసం అన్ని ట్రై చేస్తాను. బట్ చాలామంది రిపీటెడ్గా నేను స్టేజ్ మీద చేస్తాను, ప్రకాష్ రాజ్ వాయిస్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు.
అండ్ తర్వాత ఇప్పుడు రానా గారి వాయిస్ బాగుందన్నారు. ఇది రానా గారి వాయిస్ చేయలేదు మీరు, మాకు కూల్ గా ఉన్నది చేయండి. రాజమాత పిచ్చి మాత నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించారా? నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? తమ్ముడు కొడక, ఎన్నాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. నా చేతులతో నీ గుండెను పెకిలించే అవకాశం కల్పించావు మహేంద్ర బాహుబలి. ఇదే రానా గారు చాలా కూల్ గా మాట్లాడుతున్నారండి. మనం కూల్ గా మాట్లాడుకుందాం కొద్దిసేపు. అండ్ ప్రభాస్ గారు ఇద్దరిని ఇమిటేట్ చేసేసేయండి, సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంటే అండి మీరు అడిగారు, బాగానే ఉంది. పాపులర్ టీవీలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ డార్లింగ్ నువ్వు ఒక్కడే మాట్లాడి సరిపోయేది, మమ్మల్ని కూడా. సో పాపులర్ టీవీ నుంచి కూడా ఒక క్వశ్చన్ మీ తరపు నుంచి అడగాలని కోరుకుంటున్నామండి. రానా గారు, ప్రభాస్ గారు పెళ్ళి ఎప్పుడు అవ్వబోతుందా? అసలు పెళ్లి చేసుకుంటారా లేదా? మొన్న ఏదో హింట్ వచ్చింది, అయిపోతుందేమో పెళ్ళి అనుకుంటే ఏదో ప్రాజెక్ట్ అన్నారు. మీరు కొంచెం తెలుగు పాపులర్ నుంచి మీరు కాస్త రిక్వెస్ట్ చేసి అడుగుతారా పెళ్ళి ఎప్పుడు? ఏమో ఇప్పుడు అడుగుతున్నారు, పాపులర్ టీవీ వాళ్ళు అడుగుతున్నారు, మరి ఏం చెప్పాలి? నేను ఎదురు చూస్తున్నాను దాని గురించి, ఏం చెప్పాలో తెలియట్లేదు. నా పెళ్ళికి వచ్చింది నేను బాబు మీకు అందరికీ. నువ్వు అలాగని ఆ చెర్రి ఆ ఫోన్లో బుక్ చేసేస్తాడు, బాలకృష్ణ గారి దగ్గర బుక్ చేసాడు, గోపిచంద్ మామూలుగా ఉండకుండా నన్ను ఎప్పుడు ఇరికిస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్ మీరు శత్రువులు బాబు నాకు. ఓకే, ఇప్పుడు రానా గారు ప్రభాస్ గారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే మూడో క్యారెక్టర్ ఫోన్ లో ఉంది, ఎట్లా ఉంటుంది? హలో బావా, ఏం బావా, ఏంటి బావా ఇక్కడ నన్ను పెళ్లి చేసుకోండి ఓ దుబ్బేస్తున్నాడు. బావా చేసుకో బావా, ఇంకా ఎన్నాళ్ళు, తొందర చేసేసుకో. ఆ బుజ్జి 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 అని ఆ కారు వేసుకుని తిరగటం కాదు, మంచి అమ్మాయిని చూసుకుని సెట్ చేసుకో. ఏంటి సెట్ చేసుకునేది? పెళ్లి చేసుకో బావా, అది నేను చెప్పేది. ఓకే రైట్. సో ఇట్లా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటే సరదాగా ఉంటుందండి. ఓకే, మీరు ఓన్లీ అంటే తెలుగు లాంగ్వేజ్ కే పరిమితం అయిపోయారా, లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో? నేను షోస్ మనం చాలా వుడ్ లో ఉన్నాయి, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ అవి ఉన్నాయండి. బట్ ఏంటంటే నాకేంటంటే నేను స్టడీస్ చేసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కాస్త కోస్త ఇంగ్లీష్ మీడియం ఉండే. బట్ ఓవరాల్గా నా ఏదో ఇంగ్లీష్లో నేను ఏది ఇచ్చినా తెలుగు కాబట్టి తెలుగులో రాసుకుంటాను. ఏదో డైలాగ్ ఇచ్చినా కానీ వెంటనే నాకు చెప్తే నేను రాసుకుంటాను. హిందీ సెకండ్ లాంగ్వేజ్ డిగ్రీ వరకు. సో హిందీ కూడా నాకు చెప్తే హిందీ ఎలాంటిదైనా సరే నేను హిందీలోనే రాసుకుంటాను. ఇప్పటి వరకు హిందీ సినిమాలకు కావచ్చు, లేకపోతే హిందీ సాంగ్స్, మిమిక్రీ ఇలాంటివి ఏమైనా చేశారా? చేశాను నేను స్టేజ్ షోస్, హిందీ కూడా స్టేజ్ షోస్ చేశాను. డబ్బింగ్ ఏమైనా చెప్పారా హిందీలో? హిందీ సినిమాలకి తెలుగు వర్షన్ డబ్బింగ్ చెప్పాను, డైరెక్ట్ హిందీ చెప్పలేదు, అది మెయిన్ చెప్పాను కదా. రైట్. ఇప్పుడు మనకు ఒక బాలీవుడ్ సినిమా అండి, తెలుగులో డబ్బింగ్ చెప్తున్నారు, చెప్పండి. అంటే మీరు చాలా చేశారు కాబట్టి క్యారెక్టర్ మీదే, ఓకే, సీన్ కూడా మీదే. అట్లా సరే అండి. బాహుబలి పాత్రలు మన హిందీ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అంటే షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, వీళ్ళ ముగ్గురు బాహుబలిలో ఉంటే ఎలా ఉంటుంది? షారుఖ్ ఖాన్ అమరేంద్ర బాహుబలి, అండ్ రానా క్యారెక్టర్ అక్షయ్ కుమార్ చేస్తే ఉంటుంది. ఇంకా పెద్ద ఆయన క్యారెక్టర్ వచ్చి అమితాబ్ బచ్చన్, సత్యరాజ్ గారి క్యారెక్టర్. అమరేంద్ర బాహుబలి అని నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. తప్పు చేసావు శివగామి, చాలా పెద్ద తప్పు చేసావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కన్ను కొడుకుతున్న మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. అమితాబ్ బచ్చన్ గారు, బాహుబలి అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకడబోనని
రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో ఇట్లా